రామ్ చరణ్ కూతురు క్లీంకార జాతకంపై వేణుస్వామి మరోసారి ఆసక్తికర కామెంట్ చేశారు. ఆయన ఒకంత ఫైర్ అయ్యాడు. విషయంలోకి వెళితే 2023 జూన్ 20న ఉపాసన తల్లి అయ్యారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన 12 ఆడబిడ్డకు జన్మనిచ్చారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ శుభ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. రామ్ చరణ్ దంపతులు తమ పాపకు క్లింకార అని పేరు పెట్టారు. గాయత్రి సహస్రనామం నుండి ఈ పేరు తీసుకున్నట్లు చిరంజీవి వెల్లడించారు. క్లీన్కార పుట్టిన వెంటనే వేణుస్వామి పాప జాతకం చెప్పాడు. అప్పుడే పుట్టిన పాపకు జాతకం చెప్పడం ఏంటని వేణుస్వామిని ట్రోల్ చేశారు. ఈ ట్రోల్స్ పై వేణుస్వామి స్పందించారు. చెప్పాలంటే ఆయన ఒకంత సీరియస్ అయ్యాడు. రాజుల కాలంలో రాణులు ప్రసవించిన వెంటనే రాజ జ్యోతిష్యులు పిల్లల జాతకం చెప్పారు. దానికి అనుగుణంగా పరిహారాలు చేసుకునేవారు. ప్రముఖులకు పిల్లలు పుట్టినప్పుడు వారి జాతకాలు చెప్పడం ఆనవాయితీగా ఉంది. దాని వలన వాళ్ళను అభిమానించే వాళ్ళు సంతోషిస్తారు. బాలారిష్టంతో పుట్టిన పిల్లలకు మాత్రమే వెంటనే జాతకం రాయొద్దని శాస్త్రం చెబుతుంది. బాలారిష్టం ఉన్న పిల్లలకు 7వ రోజు, 7వ నెల, 7వ సంవత్సరం, 17వ సంవత్సరం, 37వ సంవత్సరం, 77వ సంవత్సరంలో ప్రాణగండం ఉంటుంది. అందుకే బాలారిష్టం ఉన్న పిల్లల జాతకాలు వెంటనే రాయొద్దని అంటారు. ఉపాసన రాజయోగంలో పుట్టింది. ఆమె పుట్టిన కారణంగా ఆ కుటుంబానికి కీర్తి సంపదలు వస్తాయి. ఇది తెలియని మూర్ఖులు నేను క్లీంకార జాతకం చెప్పానని ట్రోల్ చేస్తున్నారు వేణుస్వామి అన్నారు. దీంతో క్లీంకార మహర్జాతకంతో పుట్టింది. ఆమెకు ఎలాంటి ప్రాణగండం లేదని తేలిపోయింది. వేణుస్వామి గతంలో చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. క్లీంకార విషయంలో కూడా ఆయన జాతకం నిజమవుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఏం జరుగుతుందో చూడాలి. క్లీంకార కడుపులో పడ్డ నాటి నుంచి మెగా ఫ్యామిలీలో అనేక శుభకార్యాలు చోటు చేసుకున్నాయి.